Welcome back to our channel. 24th December. So we are going out because last year Siddharth first Christmas జరిగినప్పుడు బ్లండర్ జరిగింది. 25th రోజు అంటే క్రిస్మస్ రోజు వెళ్తే ఫుల్ క్రౌడ్. ఆ తర్వాత పాపం వాడు చిన్న బేబీ ఇంటికి రావడానికి చాలా కష్టమైంది. సో ఆ మిస్టేక్ చేయకూడదని ఈసారి ముందు రోజు వెళ్తున్నాం అనమాట. 24th ఈ రోజు. సో వెళ్ళి వాడికి సరదాగా ఏమైనా ఫన్ రైడ్స్ ఏమైనా ఉంటే చేయించి, బికాస్ హీస్ 1 year old కాబట్టి ఇనఫ్ టు ఎక్స్పీరియన్స్ ఆల్ ద ఫన్ రైడ్స్ కదా. సో ఎంజాయ్ చేస్తాడేమో చూడాలి. నాకు కూడా ఇప్పుడు ఫస్ట్ టైమే వాటితోటి రైడ్స్ అవన్నీ అంటే. సో మాల్కి వెళ్తున్నాం మేము. ఏ మాల్కి అన్నది నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు. వెళ్ళిన తర్వాత అక్కడ చూపిస్తాను. అండ్ మా క్రిస్మస్ ట్రీ ఇది డిఐవై వీడియో చూడకపోతే కనుక ప్లీజ్ గో. నా ఛానల్లో స్క్రాచ్ నుంచి చేసామన్నమాట. ఇది ట్రీ కాదు, ట్రీ లాంటి ట్రీ అనమాట, క్రిస్మస్ ట్రీ. ఈవెన్ ది స్టార్. సో డిఐవై చేసాము. ప్లీజ్ గో దేర్ అండ్ వాచ్ అనమాట. స్క్రాచ్ నుంచి ఎలా చేసామో చూడాలి అనుకుంటే. అండ్ ఇవి మన సిద్ధార్థ్స్ గిఫ్ట్స్ అనమాట. రేపు సీక్రెట్ శాంటా పంపించిన గిఫ్ట్స్ ఇవి. సో క్రిస్మస్ రోజు ఓపెన్ చేయిస్తాము. అండ్ యా, దట్స్ ఆల్ అబౌట్ ఇట్. లెట్స్ గో. అక్కడికి వెళ్ళాక కలుద్దాం. బాయ్. ఏంటమ్మా బాయ్ చెప్తావా? బాయ్. మాల్లో కలుద్దాం. బాయ్ చెప్పు. లెట్స్ గో. ఓకే, లెట్స్ గో. సో సిద్ధార్థ్ ఫస్ట్ క్రిస్మస్ లాగానే ఈసారి కూడా సెకండ్ క్రిస్మస్కి లూలో మాల్కి వెళ్ళాము. అయితే మేము లేట్ ఆఫ్టర్నూన్ వెళ్ళాము అనమాట. సిద్ధార్థ్ న్యాప్ అయిపోయిన తర్వాత నేను ఈలోపు ఫుడ్ ప్రిపేర్ చేసి బాక్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో లేట్ ఆఫ్టర్నూన్ వెళ్ళాము. అందుకని వెళ్ళిన వెంటనే ఫస్ట్ ఫుడ్ కోర్ట్కి వెళ్ళి వాడికి ఫుడ్ పెట్టేసిన తర్వాత అప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నాము. అక్కడ దింపుగానే సిద్ధార్థ్ ఎంత బాగా ఎంజాయ్ చేసాడంటే అటు ఇటు పరిగెట్టేస్తున్నాడు. చాలా అంటే చాలా ఎక్సైట్ అయిపోయాడు. ఉంది చూడండి. లంచ్ చేస్తున్నంతసేపు అన్నీ గ్యాప్ లేకుండా ఎక్స్ప్లోర్ చేసేయాలి, చూసేయాలి, తిరిగేయాలి అని ఒకటే ఆశ అనమాట. లంచ్ ఒక ముద్ద పెట్టుకోవడం, ఇటు అటు చూడడం, ఆ గ్లాస్ ఎక్కి కిందకి కాళ్ళు ఎత్తి చూస్తున్నాడు. నాకేమో టెన్షన్, ఎక్కడ వాడు స్లిప్ అవుతాడా ఏంటి అని చెప్పి. ఆ తర్వాత ఏమో డైనింగ్ టేబుల్ ఎక్కేసాడు. ఇలాగా అల్లరి క్యూట్గా చేస్తూ ఉన్నాడు అనమాట. ఆ తర్వాత ఏమో అక్కడే వాక్ చేస్తూ నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి అని చెప్పి వాకింగ్ స్టార్ట్ చేశాడు. వాడికి ఇప్పుడే కదా బ్యాలెన్స్ వచ్చింది కాస్త. సేమ్ ఆడేజ్ అమ్మాయి ఇంకొక పాప వచ్చింది అనమాట. ఆ పాపను కూడా గుద్దేశాడు. అది పడింది, వీడు పడ్డాడు, అందరూ పడ్డారు. ఇంతసేపు అలా మెట్ల మీద కూర్చుని అబ్జర్వ్ చేసుకున్నాడు ఆ మెట్లు ఎలా ఎక్కాలని చెప్పి. ఆ తర్వాత అయితే ట్రై చేశాడు మెట్లు ఎక్కడానికి, రాలేదు. క్లైమ్ చేయాలని అనుకున్నాడు. అండ్ దెన్ నేను ఇంకా హెల్ప్ చేశాను అనమాట. నాన్న ఒక రౌండ్, నేను ఒక రౌండ్ వాడిని వెనకాల పరిగెడుతూ ఉన్నాం అనమాట. నేనైతే కింద వదిలేసాను, వాడు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ నాన్న ఇంకా వాళ్ళు పరిగెడుతున్నాడని చెప్పి ఎత్తేసుకున్నారు.
కానీ ప్లేస్ చాలా వాడికి డిస్ట్రాక్టింగ్గా ఉందన్నమాట. అక్కడికి ఇక్కడికి వెళ్ళాలని. సో అస్సలు సరిగ్గా తినలేదు కొంచెం కూడా. ఇంకా కొంచెంసేపు చూసిన తర్వాత ప్యాక్ చేసేసుకొని మేము ఇంకా పైన రైడ్స్ ఉంటాయి కదా, ఆ రైడ్స్ దగ్గరికి వెళ్ళామన్నమాట. రైడ్స్ కంటే ముందు క్రాస్వర్డ్ బుక్ షాప్ ఉంటుంది. ఇట్స్ ఆసమ్ షాప్. అసలు నాకు చాలా అంటే చాలా నచ్చేసి నాకు అక్కడి నుంచి బయటకు రాబుద్ది కాలేదు. లక్కీగా నేను ఏదైతే అనుకున్నానో సిద్ధార్థ్ కూడా ఇట్స్ జస్ట్ లైక్ మీ అనమాట. అంటే మ్యూజిక్ బుక్స్ అంటే పిచ్చ ఇష్టం వాడికి. అయితే వాడికి అన్ని టాయ్స్ ఉన్నా జైలోఫోన్ ప్లే చేస్తాడు, లేదా బుక్ తీసుకొని బుక్ బొమ్మలు తిప్పి చూస్తూ ఉంటాడు అనమాట. సో బుక్ స్టోర్కి వెళ్ళగానే వాడు బుక్ 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 అని అంటూ ఫుల్ ఎక్సైట్ అయిపోయాడు. కొనుక్కుందామా? Animal stories in that. Why I will stay? Beer kaadu. Owl. Idhu. 1, 2, 3, 4, 5. Nice books. Adi books ki pranam pedtam మేము. ప్రాణం అంత ఇష్టం బుక్స్ అంటే మా వాడికి. ఎన్ని టాయ్స్ ఉన్నా బుక్కే కావాలి. బుక్ మ్యూజిక్. నేను పంచతంత్ర కొన్నాను. అక్కడ ఇంకో పంచతంత్ర తీద్దాం. వెయిట్ బుక్ తీద్దాం. ఆగుగో నీ బుక్స్ ఇక్కడ ఉన్నాయి. బెడ్ టైమ్ స్టోరీస్. ఐ వాంట్ టు బై దిస్ బెడ్ టైమ్ స్టోరీస్ చెప్తున్నానా? దానికి బెడ్ టైమ్ స్టోరీస్ కావాలా? ప్లీజ్ న్యూ ఫ్రెండ్. దిగితే బుక్ చూసుకుని కూర్చుంటావు ఇక్కడ. ఉండనే కదా బుక్. ఇది కూడా నేను విష్ లిస్ట్లో పెట్టాను. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద విష్ లిస్ట్ బుక్ అన్నమాట. సో మా వాడి కంటే కూడా నేను చాలా ఎక్సైట్ అయిపోయి చాలా భారమైన గుండెతో క్రాస్వర్డ్ నుంచి బయటకు వచ్చాను అనమాట. బుక్ స్టోర్లో కలెక్షన్ అయితే ఆసము. అట్ ద సేమ్ టైం ప్రైసెస్ కూడా చాలా హైగా ఉంటాయి. క్రాస్వర్డ్వి కలెక్షన్ కూడా అలానే ఉంటుంది. బట్ ఐ బిలీవ్ లైక్ యూనో అన్నెసెసరీ పిచ్చి స్టఫ్కి పెట్టే డబ్బుల కంటే ఒక మంచి బుక్కి ఆ మాత్రం డబ్బులు పెట్టడంలో తప్పు లేదు. డెఫినెట్గా యూనో ఇట్స్ అ గుడ్ థింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ బుక్స్ అనమాట. ఆల్వేస్ అ బెస్ట్ థింగ్. సో యా అక్కడి నుంచి ఇంకా నెక్స్ట్ రైడ్స్ ఎంజాయ్ చేద్దామని చెప్పి ఇంకా రైడ్స్ దగ్గరికి వెళ్ళాము. అసలు కార్లో ఇలా కూర్చోబెట్టగానే స్టీరింగ్ తిప్పేస్తూ అటు గేర్స్ వేసేస్తూ ఫుల్గా ఎంజాయ్ చేశాడండి. నేనైతే షాక్ అయిపోయాను. అట్ ది సేమ్ టైం వాజ్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్. వాడు ఎక్సైట్మెంట్ చూసి కార్స్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. హాయ్, ఏంటిది కారా? ఇజ్ ఇట్ కార్? అడొద్దు ఎడమా నో సిద్ధార్థ్. కార్ డ్రైవ్ చేస్తా, స్టీరింగ్ ఇలా తిప్పావా? Captain. Different. Slowly. అలా మా వాడు సబ్మెరీన్ని డ్రైవ్ చేస్తుంటే నేను వెనకాల కూర్చుని పిచ్చిగా ఎంజాయ్ చేస్తాను అనమాట. ఇంకా ఆ తర్వాత ఇంకేం రైడ్స్ ఉన్నాయి అని చెప్పి ఒక ఫుల్ రౌండ్ వేసాము. అయితే యూరోప్లో కెరాజిల్ ఉంటుంది కదా, ఈ హార్స్ కెరాజిల్ నాకు అది చిన్నప్పటి నుంచి చాలా అంటే చాలా పిచ్చి. అయితే మనం యూరోప్ ఎప్పుడు వెళ్తాం కానీ ఇక్కడ కెరాజిల్ ఉందన్నమాట. అయితే నేను నా కొడుకు అది ఎక్కుదామని ఎంతో ఆశపడ్డాము. వాడి ఏజ్కి వాడు ఒక్కడిని ఎక్కనివ్వలేదు, వాడితో పాటు నేనే ఎక్కుదామంటే నా ఏజ్కి నన్ను ఎక్కనివ్వలేదు. సో అలా అది బిస్కెట్ అయింది, మొత్తానికి ఎక్కలేకపోయాం. అయితే ఫొటోస్ అయితే తీసుకోండి అని చెప్తే ఇంకా అక్కడ నుంచి ఫొటోస్ తీసుకున్నాం అనమాట. ఆ ఫొటోస్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. ప్లీజ్ గో అండ్ సీ ఇఫ్ యూ వాంట్ టు సీ
అయితే ఆ తర్వాత లులు ఫ్యాషన్కి వెళ్ళాము. లులు ఫ్యాషన్ వేస్ట్ అంటే వేస్ట్ అండి. అంటే నాకు కలెక్షన్ పెద్ద ఇంప్రెసివ్గా అనిపించలేదు, ప్రైస్ కూడా అసలు నాట్ ఎట్ ఆల్ ఇంప్రెసివ్ అనమాట ప్రైస్. వాడిని అలా కింద వెళ్తే చక్కగా మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ బుజ్జిగా చిన్న కోడి పిల్లలాగా నడుచుకుంటూ ఎక్స్ప్లోర్ చేశాడు. సో టాయ్స్ కూడా అంటే డీమార్ట్లో పెట్టిన టాయ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, కానీ అన్నీ డబుల్ ద ప్రైసెస్ అనమాట. ఇంకా బట్టల విషయానికి వస్తే అసలు కలెక్షనే బాగాలేదు, ప్రైసెస్ ఏమో లైక్ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చిన్న షార్ట్ అండ్ అంటే సెట్స్ కింద ఉంటాయి కదా అబ్బాయిలకి అమ్మాయిలకి ఇలాగా షార్ట్ అంటే టాప్ అండ్ బాటమ్ లాగా, ఆ సెట్స్ మనకి H&Mలోనే 799 899 హార్డ్లీ 1200 1500 ఉంటే ఇక్కడ అంతా 2000 2500 అలా ఉన్నాయన్నమాట. కొన్ని మోడల్స్ ఏమైనా బాగున్నాయి అంటే ది వర్స్ట్. సో లులు ఫ్యాషన్ ఈజ్ నాట్ వర్త్ బయింగ్ అని అనిపించింది. మా వాడు ముద్దు పెట్టాలంటే చాలా అదృష్టం ఉండాలి, అంతకంటే ముందు వాడికి మూడు ఉండాలి. సో వాడికి మూడు వస్తేనే, వాడికి ఇష్టం ఉంటేనే ముద్దు అడిగినప్పుడు ముద్దు పెడతాడు, లేదంటే పెట్టడు. అది ఒక్కొక్కసారి అడగకపోయినా పెడతాడు. బేసిక్గా వాడికి మూడు ఉండాలి అంతే. సో ఆ రోజు చాలా మూడు హ్యాపీగా ఉండి ముద్దు పెట్టేశాడు. వాళ్ళ నాన్నకి నాకు కూడా ఫుల్గా హ్యాపీ అయిపోయాం. అలా కడల్స్ చేసుకుంటూ మేము గ్రాసరీస్ దగ్గరికి వెళ్ళిపోయాము. గ్రాసరీస్ అండ్ బేకరీస్లో ఏమున్నాయో చెక్ చేద్దామని కపుల్ ఆఫ్ అవకాడోస్ అండ్ ఏదో ఎగ్ ఫ్రూట్ అని ఉంది, అది ట్రై చేద్దామని చెప్పి ఒక 2 ఎగ్ ఫ్రూట్స్ తీసుకున్నాము. ఇక్కడ ఈ శాంటా ఒకటి ఉంది, ఆ శాంటాని చూసి కొంచెం భయపడ్డాడు, కానీ లేటర్ హీ వాస్ ఫైన్ అనమాట. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఒకటే చోటు ఉంటే బాగుంది అనిపించదు, బికాజ్ మనం ఒపీనియన్ చేంజ్ చేసుకున్నా వెంటనే బయటకు వచ్చేసేయచ్చు, కానీ అలా లేదు. ఎంట్రీ ఒక దగ్గర ఉంటే ఎగ్జిట్ ఇంకొక దగ్గర ఉంది. బయటకు వచ్చి చూసేసరికి శాంటా క్లాస్ ఉన్నాడు. శాంటా క్లాస్ తోటి ఫొటోస్ దిగాము అండ్ ఈ చిన్న వీడియో ఒకటి తీశాడు వాళ్ళ నాన్న. అండ్ దెన్ సాక్సోఫోన్ ప్లే చేసింది ఆ లేడీ, ఎంత బ్యూటిఫుల్గా ప్లే చేసిందో. సిద్ధు అయితే ఫుల్ ఎంజాయ్ చేసి డాన్స్ కూడా చేశాడు, మీరే చూడండి. అలా సాక్సోఫోన్ మ్యూజిక్ని చాలా బాగా ఎంజాయ్ చేసి ఆల్సో బాగా టైర్డ్ అయిపోయి ఇంటికి చేరుకున్నాము. కాస్త సిద్ధుని ఫ్రెష్ చేసేసిన తర్వాత ఇదిగోండి మంచమే నుంచి బట్టలన్నీ వాళ్ళ నాన్న తీస్తుంటే అన్ని బట్టలు చేతికి అందిస్తూ హెల్ప్ చేస్తూ ఉన్నాడు. సో అంత బాగా హెల్ప్ చేస్తాడు అనమాట మాకు ఇంట్లో. సో దట్స్ అబౌట్ దిస్ వీడియో గైస్. పార్ట్ 2 క్రిస్మస్ సెలబ్రేషన్స్ వీడియో కూడా వస్తుంది, అది కూడా చూసి లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో కూడా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ అనదర్ వీడియో అండ్ టేక్ కేర్ గైస్. బాయ్.